అదృష్టం అనేది ఒకరి నియంత్రణలో లేనట్లు విశ్వం యొక్క శక్తిపై ఆధారపడినట్లు అనిపించవచ్చు. కానీ ఇది ఎల్లప్పుడూ నిజం కాదు. అదృష్టం అనేది యాదృచ్ఛిక భావనలాగా కనిపిస్తున్నప్పటికీ, వాస్తవానికి ఇది నెరవేర్చుకోగలిగేది మరియు పెంచుకోగలిగేది. ఎక్కువ సమయం అదృష్టవంతులైన వ్యక్తులు కొన్ని అలవాట్లకు కట్టుబడి ఉంటారు. ఈ అలవాట్లు వారిని నిజంగా అదృష్టవంతులుగా చేస్తుంది. అదృష్టవంతులు అలవాట్లు విశ్వంలోని సానుకూల ప్రకాశాన్ని ఆకర్షిస్తుంది. మీరు మీ జీవితంలో అదే అలవాట్లు పాటించగలిగితే మీరు కూడా అదృష్ట శక్తిని పొందవచ్చు. మిమ్మల్ని మీరు అదృష్టవంతులుగా భావించినా భావించకపోయినా మీ జీవితంలో మరింత ఆరోగ్యం, సంపద, ఆనందం మరియు విజయాన్ని పొందడానికి మీరు చేయగలిగే పనులు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అదృష్టవంతులకు ఉండే అలవాట్లలో మొదటిది పని ప్రారంభించటం. ఖచ్చితమైన వ్యాపారాన్ని రూపొందించడానికి ప్రణాళికా దశలో ఇతరులు చాలా టైం తీసుకుంటారు. కానీ అదృష్టవంతులు పనిలోకి దూకుతారు. వారి ప్లాన్ను పూర్తి చేయటానికి లేదా సవరించటానికి సమయాన్ని వృధా చేయరు. ముందు వారి ప్లాన్ను అమలు చేస్తారు. అవసరమైన విధంగా మార్పులు చేస్తారు. మరో మాటలో చెప్పాలంటే, మీరు ఎప్పుడూ ఏదైనా చేయటానికి ప్రయత్నించకపోతే ఫలితం మీకు ఎప్పటికీ తెలియదు మరియు అది పనిచేస్తుందో లేదో చూడలేరు. అదృష్టవంతులు ఏదైనా జరగాలని రోజంతా వెయిట్ చేయరు. మొదటి అడుగు వేస్తారు. ముందు పని ప్రారంభిస్తారు. మన జీవితంలో ఏదో ఒక సమయంలో మనం ఏదైనా సాధించాలంటే మనం చర్య తీసుకోవాలి. ఇది జీవితాన్ని మార్చే ఉద్యమం కానవసరం లేదు. పెద్ద అడుగులు ఎంత ముఖ్యమైనవో చిన్నవి కూడా అంతే. జర్నల్ రాయటం లేదా రోజుకు ఒక చాప్టర్ చదవటం వంటివి ఒక సాధారణమైన పనిని పూర్తి చేయటం అలవాటు చేసుకోండి. దీనిని స్థిరంగా చేయండి. మీరు ఎంత ఎక్కువ సాధిస్తే మీరు మీ లక్ష్యాలకు అంత దగ్గరగా ఉంటారు. రెండవది, అదృష్టవంతులు అవకాశాలను వెతుక్కుంటారు. అదృష్టవంతులను సామాన్యులతో వేరు చేసే మరో విషయం ఏమిటంటే విషయాలను భిన్నంగా చూసే వారి సామర్థ్యం. సాధారణంగా వారు ఓపెన్ మైండెడ్గా ఉంటారు. కొత్త ఆలోచనలకు సిద్ధంగా ఉంటారు. విభిన్న దృక్పథాన్ని కలిగి ఉండటం ద్వారా వారు విజయానికి మార్గం సుగమం చేసే అవకాశాలను వెతుక్కుంటారు. వ్యాపార రంగంలో ఆకస్మిక మార్పులకు అదృష్టవంతులు ఎలా అలవాటు పడ్డారు అనే దానికి కోవిడ్ మహమ్మారి సరైన ఉదాహరణ. చాలామంది కోవిడ్ మహమ్మారితో ఇబ్బందులు పడగా, అదృష్టవంతులు మాత్రం దీనిని ఒక అవకాశంగా భావించారు. ఒక ఆలోచనను రూపకల్పన చేసే ముందు దానిని వేరే కోణంలో చూడడానికి ప్రయత్నించండి. మీరు దాన్ని మరింత ప్రత్యేకంగా మరియు ఆకర్షణీయంగా మార్చగలరా? దాన్ని మరో పరిశ్రమతో అనుసంధానం చేయగలరా? వంటి ప్రశ్నలు మిమ్మల్ని మీరే అడగటం వల్ల మీరు ఇంతకుముందు గమనించిన విషయాలను ఇప్పుడు గమనించవచ్చు. మూడవది, అదృష్టవంతులు రిస్క్ తీసుకుంటారు. అదృష్టవంతులు రిస్క్ తీసుకోవటానికి తక్కువ భయపడతారు. చాలామంది ప్రజలు ఏదో అనిశ్చితి కోసం తమ కంఫర్ట్ జోన్లను విడిచిపెట్టడానికి ఇష్టపడరు. అందుకే చాలామంది ప్రజలు తాము ఉన్న చోటనే ఉండేందుకు ఇష్టపడతారు. వారు దయనీయంగా అసంతృప్తిగా ఉన్నప్పటికీ సంవత్సరాల తరబడి అదే దినచర్యను చేస్తారు. అయితే అదృష్టవంతులు భిన్నంగా ఆలోచించి ప్రవర్తిస్తారు. వృద్ధి మరియు ఆవిష్కరణల కోసం కొత్త రంగాలను అన్వేషిస్తారు, అది వారికి అసౌకర్యంగా ఉన్నప్పటికీ. మీరు ఎప్పుడైనా ఏ పనైనా ప్రయత్నించడానికి భయపడ్డారా లేదా అనిశ్చితంగా భావించారా? అయితే ముందు మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటపడి ఆసక్తి ఉన్న ఇతర రంగాలను ప్రయత్నించండి. కొత్తదాన్ని నేర్చుకోండి. అదనపు నైపుణ్యాన్ని పొందండి. నాలుగవది, అదృష్టవంతులు ఆశావాదులు. చాలామంది ప్రజలు వారు సాధించలేరని భావిస్తే యుద్ధభూమిని వదిలి వెళ్ళిపోతారు. సమయం మరియు శక్తిని వృధా చేసే సంగతుల గురించి ఎక్కువసేపు ఆలోచిస్తారు. చాలా చిన్న విషయాలతో ముడిపడి ఉన్నప్పటికీ వారు తమ సమస్యలను పరిష్కరించగల అవకాశాలను కోల్పోతారు. క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండటం తమ దురదృష్టమని భావిస్తారు. మరోవైపు అదృష్టవంతులు ఆశావాదులు. త్వరగా మార్పునకు అనుగుణంగా ఉంటారు. వైఫల్యాలలో మునిగిపోరు. బదులుగా వారు తమను తాము మెరుగుపరుచుకోవటం, గత తప్పుల నుండి నేర్చుకోవడంపై దృష్టి పెడతారు. ప్రతిరోజు చివరిలో మీరు కృతజ్ఞతతో ఉన్న మంచి విషయాలను వ్రాయండి. మంచి విషయాలను గమనించండి మరియు వాటిని అభినందించడం నేర్చుకోండి. మీరు కృతజ్ఞతపై దృష్టి కేంద్రీకరించినప్పుడు కష్ట సమయాలలో కూడా మీరు మెరుగ్గా మరియు మరింత సానుకూలంగా భావించడంలో సహాయపడుతుంది.
ఐదవది, అదృష్టవంతులు ఒకే ఆలోచన కలిగిన వ్యక్తులతో ఒక నెట్వర్క్ను నిర్మించుకుంటారు. అదృష్టవంతులు తమకున్న పరిచయాలను తమ సామర్థ్యాన్ని పెంచుకోవటానికి అవకాశాలుగా చూస్తారు. సరైన వ్యక్తులను ఎంచుకోవడం ద్వారా మరియు భావ సారూప్యత గల వ్యక్తులతో సంభాషణ ప్రారంభించడం ద్వారా వారు తమ నెట్వర్క్ను జాగ్రత్తగా నిర్మించుకుంటారు. ఎవరైనా తమ తలుపు తట్టడం కోసం వారు వేచి ఉండరు. వారు తరచుగా వేరొకరి తలుపు తడతారు. మీరు ఇంతకు ముందు మాట్లాడని వ్యక్తితో సంభాషణను ప్రారంభించి అది ఎలా జరుగుతుందో చూడండి. ఇది మీ నెట్వర్క్ని విస్తరించడానికి, మెరుగైన స్నేహానికి దారి తీయవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.